హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ డౌన్ ఫాల్ లో నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది పానిక్ అవుతారు. కానీ తెలివిగా ప్లాన్ చేసుకుంటే మనం ఈ బేర్ మార్కెట్ నుండి సేఫ్ గా బయటపడొచ్చు. ఈ వీడియోలో బేర్ మార్కెట్ లో సేఫ్ గా సర్వైవ్ అవ్వడానికి 10 పవర్ఫుల్ స్ట్రాటజీస్ అనేవి చూసేద్దాం. ఈ టిప్స్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఒక సూపర్ వెపన్ గా యూజ్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ ఆల్వేస్ గో అప్ అండ్ డౌన్. కానీ బేర్ మార్కెట్ అంటే చాలా మందికి భయం. మీ పోర్ట్ఫోలియో రెడ్ లోకి వెళ్తే మీరేం చేస్తారు? పానిక్ అవుతారా, లేక తెలివిగా ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఆ 10 పవర్ఫుల్ స్ట్రాటజీస్ అంటే చూసేద్దాం. నెంబర్ 1, స్టే కామ్ అండ్ అవాయిడ్ పానిక్ సెల్లింగ్. బేర్ మార్కెట్ లో చూసుకుంటే స్టాక్స్ వాల్యూస్ తగ్గినప్పుడు చాలా మంది భయపడి వాటిని అమ్మేస్తారు. కానీ మార్కెట్ సైకిల్స్ ప్రకారం బేర్ మార్కెట్ తర్వాత బుల్ మార్కెట్ అనేది తప్పనిసరి. కాబట్టి పానిక్ సెల్లింగ్ చేయకుండా ఓపికగా ఉండండి. నెంబర్ 2, స్ట్రాంగ్ కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. బేర్ మార్కెట్ లో నష్టాల నుండి బయటపడే కంపెనీస్ మాత్రమే కొనండి. అంటే లో డెప్ట్, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అండ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెంబర్ 3, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే ఒక సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఎఫ్డి, బాండ్స్ లాంటి మిక్స్ ఆఫ్ అసెట్స్ లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేలా చూసుకోండి. ఓకే. నెంబర్ 4, క్యాష్ రిజర్వ్స్ ఉంచండి. ఎందుకంటే బేర్ మార్కెట్ లో డిస్కౌంట్ ప్రైస్ కి క్వాలిటీ స్టాక్స్ కొనడానికి క్యాష్ అనేది అవసరం అవుతుంది. అందుకే కొంత క్యాష్ రిజర్వ్ గా పెట్టుకుని డిప్స్ లో కొనాలి. నెంబర్ 5, డిఫెన్సివ్ స్టాక్స్ అండ్ సెక్టార్స్ పై కొంచెం ఫోకస్ పెట్టండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పటికీ కూడా ఎఫ్ఎంసీజీ, ఫార్మా అండ్ ఐటీ లాంటి డిఫెన్సివ్ సెక్టార్స్ నుండి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. నెంబర్ 6, ఎస్ఐపి అండ్ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఫ్లో చేయండి. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినా కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కంటిన్యూ చేయాలి. ఈ ప్రాసెస్ వల్ల లో ప్రైస్ లో ఎక్కువ యూనిట్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. ఓకే. నెంబర్ 7, అవాయిడ్ పెన్నీ స్టాక్స్ అండ్ హై డెప్ట్ కంపెనీస్. లో క్వాలిటీ పెన్నీ స్టాక్స్ బేర్ మార్కెట్ లో జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక హై డెప్ట్ కంపెనీస్ చూసుకుంటే ఇవి కూడా ఈ టైమ్స్ లో బ్యాంక్రప్ట్ అవ్వచ్చు. నెంబర్ 8, హెడ్జింగ్ స్ట్రాటజీస్ అయితే యూస్ చేయండి. ఎందుకంటే బేర్ మార్కెట్ లో కొంత మనీ గోల్డ్ కావచ్చు, బాండ్స్ లేదా ఎఫ్డి లాంటి లో రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇది పోర్ట్ఫోలియో స్టెబిలిటీ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఓకే. నెంబర్ 9, లాంగ్ టర్మ్ కి అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పటికైనా రికవరీ అవుతుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది. ఒకసారి హిస్టరీ చూసుకుంటే 2008 లో క్రాష్ అయింది అండ్ 2020లో కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా క్రాష్ అయ్యింది. బట్ ఇన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా చివరికి బుల్ మార్కెట్ అయితే వచ్చింది. సో లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో ఉంటే కొంచెం ప్రాఫిట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 10, మార్కెట్ ట్రెండ్స్ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అండ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బేర్ మార్కెట్ లో ట్రేడింగ్ లో చేసేటువంటి మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలంటే బుక్స్ చదవండి, స్టాక్ మార్కెట్ న్యూస్ ని ఫాలో అవ్వండి, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ స్ట్రాటజీని తెలుసుకోండి. ఇవి బేర్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వడానికి 10 ఇంపార్టెంట్ టిప్స్ అన్నమాట. మీకు గనుక మా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి.